శుభోదయం. హాయ్ చిల్డ్రన్. శుభోదయం చిల్డ్రన్. పిల్లలు ఈరోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా కొలవండి సరిపోల్చండి. ఈరోజు కొలవండి సరిపోల్చండి అనే ఈ యాక్టివిటీని మనం ముందుకు నేర్చుకుందామా పిల్లలు? ఆర్ యు రెడీ? రెడీ మేడం? ఆర్ యు రెడీ? వెరీ గుడ్ చిల్డ్రన్స్. ఈరోజు మనం ఇక్కడ చూడండి విజ్ఞానం లీలాష్ ఇక్కడ ఏం పెట్టాము? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవేమన్నా ఇవి బొమ్మలా? ఇక్కడ పెద్దదేది చిన్నదేది బంగారు? ఇది పెద్దదా? ఓకే, బొమ్మలు పెట్టాము. తర్వాత ఇక్కడ ఇదేమిది? ఇది తాడు. తాడు లావుగా ఉంది. ఏది లావుగా ఉంది, ఏది సన్నగా ఉంది? లావుగా ఉంది. వెరీ గుడ్ బాయ్. ఇప్పుడు ఇది పొట్టిగా ఉందా? ఏది పొడుగ్గా ఉంది? ఇది పొడుగు. వెరీ గుడ్. ఇది వదిలేదండి, వదిలేదు. సైలెన్స్. తర్వాత ఇక్కడ రెండు గట్టీలు పెట్టాము. ఇందులో చిన్నది ఇది, ఇది వెరీ గుడ్. ఏది పెద్దది? ఇక్కడ రెండు బాల్స్. ఏది పెద్ద, ఏది చిన్న? ఏది చిన్నది? ఇది చిన్నది, ఇది పెద్దది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా, ఈ బుక్లో ఏది చిన్నది, ఏది పెద్దది? సైలెన్స్. ఇప్పుడు ఇక్కడ రెండు పవన్, ఏది చిన్న పలక, ఏది? ఇది పెద్ద పలక, ఇది చిన్నది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇందులో ఇక్కడ రెండు కట్టెలు ఉన్నాయి కదా, ఇందులో సన్నగా ఉందా, ఇది ఎక్కడ లావుగా ఉందా? ఏది కట్టెలు సన్నగా ఉందా? కట్టెలు సన్నగా ఉన్నాయా, లావుగా ఉన్నాయి? ఇవి సన్నగా ఉన్నాయి. ఎట్లున్నాయి? సన్నగా కదా. ఏళ్ళు ఎట్లున్నాయి? సన్నగానే కదా ఉంటాయి. ఈ కట్టెలు కూడా అట్లా కదా ఉన్నాయి. ఇప్పుడు ఇంతలా ఉందా? ఇంతలా ఉందా? ఎట్లుంది? సన్నగా కదా ఉంది. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు పిల్లలు ఒకసారి చూడండి, ఈ టేప్ ఉంది కదా, ఈ టేపు ఇది ఏ దానికి ఉపయోగం? ఇది ఈ టేప్ చెప్పండి. అక్కడే కూర్చోవాలి. ఈ టేపు మనం కొలతలు వేస్తాం కదా. ఇప్పుడు మనము బట్టల షాప్కి వెళ్ళి నీకు సైజు చూడాలంటే లేనన్న బంగారు. ఇప్పుడు ఈ అబ్బాయి వికాస్ టైలర్ షాప్ దగ్గరికి వెళ్తాము. ఈ అబ్బాయి సైజు షర్ట్ కుట్టాలన్నా, ప్యాంట్ కుట్టాలన్నా ఈ కొలతలు ఉండాలా వద్దా? ఈ కొలతలు లేకుండా కుట్టు అబ్బాయికి పొడుగ్గా వచ్చేసింది షర్టు, అబ్బాయికి బాగుంటుందా? ఎట్లుంటుంది అది చూడడానికి? బాగుండదు కదా. కాబట్టి టైలర్ దగ్గరికి వెళ్ళినా, మనం ఇల్లు కట్టాలన్నా, మనం ఇంకేదైనా మెజర్మెంట్ అనేది, కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్. అవునా కాదా? ఇప్పుడు అమ్మోళ్ళు జాకెట్ కుట్టుకోవాలన్నా, నాన్నోళ్ళు ప్యాంట్ కుట్టుకోవాలన్నా, నాన్నోళ్ళు షర్ట్ కుట్టుకోవాలన్నా, తాత పెద్ద జుబ్బా కుట్టుకోవాలన్నా ఈ యొక్క కొలత టేప్ కావాలా వద్దా? ఇప్పుడు ఇట్లా చూడండి, మన వికాస్కి ఒక షర్ట్ కుట్టాలంటే ఇట్లా ఫస్ట్ షోల్డర్ చూస్తాం. ఇక్కడ నేగా పెట్టుకోగలరు, నేగా ఇట్లా షోల్డర్, ఇది పొడిగి ఎంత. ఇప్పుడు రెక్కలో ఎంత ఉండాలని వికాస్కి? ఎంత? ఇప్పుడు అబ్బాయి వేసుకోండి, ఎంత ఉంటే సరిపోతుందిగా. పొడి పెడదామా వద్దా? ఇంతే చాలా. అప్పుడు ఇంతే చాలన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి షోల్డర్ కదా, ఇప్పుడు రెక్కలు కదా, ఎంత ఉండాలి అబ్బాయికి? ఇక్కడ ఎంత ఉందంటే 10 వస్తాం, 6 వస్తాం, 6 ఇక్కడి నుంచి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఈ అబ్బాయికి వెనకాల చూడండి, ఈ లెంత్ తీసుకోవాలి కరెక్ట్గా. ఇంతే చూడండి, వెనకాల చూస్తున్నారా? ఇప్పుడు ఈ పొడుగు చూడాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి షర్ట్ ఇంతే పొడుగు చాలా. ఇది పడదామా పొడుగు? ఎంత ఉండాలి పొడుగు? ఇంతే చాలా. ఇంకా ఇంటి పడదామా పొడుగు షర్ట్? ఎందుకు వద్దా? బాగుంటుందా? ఓకే, కాబట్టి ఇంతే ఉండాలంటారా? కాబట్టి షర్ట్ వెనకాల పొడుగు ఎంత ఉండాలి? తర్వాత ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఈ కడుపు కొలతేసుకోలేదనుకో, కడుపుకి ఇప్పుడు
అబ్బాయి కడుపు పెడుతుంది అంతే పెడదామా? ఎంత పెడదామా పెద్దగా? ఎందుకు పెద్దగా పెడితే ఏమవుతుంది? లూజ్గా ఉంటుందా? చూడడానికి బాగుండదా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ అబ్బాయి ప్యాంట్ అనుకో, ఈ అబ్బాయి కూడా ఇప్పుడు ప్యాంటు చుట్టుకొలత తీసుకోవాలి. ఇది కరెక్ట్గా తీసుకోవాలా వద్దా? ఇప్పుడు ఇంత కాకుండా ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇంత పెడదామా? లూజు ప్యాంటు ఏమైతుంది? లూజ్ అయిపోతుందా? సరే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ అబ్బాయి కాళ్ళు ఇక్కడ వరకు ఉండాలా? ఈ వరకు పెడదామా? ప్యాంటు పొడుగు ఎంత పెట్టాలి నాన్న? చిన్నగా అంటే అబ్బాయి కాళ్ళు అక్కడికే పెట్టాలా? ఇటువరకు పెడతామా? వెరీ గుడ్. కాబట్టి మనుషులు మనం అందరూ కూడా కూర్చోబోగారు. మెజర్మెంట్ అంటే కొలతలు మనకు చాలా ఇంపార్టెంట్. మనకే మనుషులకే కాకుండా ఇప్పుడు కొన్ని జంతువులు కూడా కొన్ని కుర్తా అంటామా లేదా దానికి చలి కుదిందనుకో దానికి సరిపోయేంత ఒక చలిలో వేసుకోవడానికి పొడుగ్గా కొలతలతో ఒక ఇదిలాగా కుట్టుతా ఉంటుంది. మన దగ్గర రావాలి చలికి. ఓకేనా? అలాగే ఇప్పుడు టేబుల్ తయారు చేయాలి. ఈ బుక్స్కి పెట్టుకోవడానికి టేబుల్ టాప్, ఈ టేబుల్కి ఎంత పొడుగు ఎంత వెడల్పు అనేది కావాలా వద్దా? ఓకేనా? ఉండము. తర్వాత పిల్లలు మన స్కూల్లో పిల్లలు మనము నెల నెల తూకాలు వేసుకున్నామా లేదా? మీకు నానా తూకం వేసుకుంటున్నాం కదా నానా తీసుకో. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఇది చూడండి, ఇదేమిది? దీన్ని వేయింగ్ మిషన్ అంటారు. కారణం ఇప్పుడు ఇది బయట తగిలిస్తాము 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మనము దీనికి కుక్కి ఉంది, దీనికి చీర కట్టి అక్కడ తాడు కట్టి దాన్ని వేసి మీరు ఎంత ఇక్కడ 0 దగ్గరికి రావాలి. ఇది కరెక్ట్గా చూడండి. సాల్టర్ స్కేల్ అంటారు. ఏమంటాము? సాల్టర్ స్కేల్. ఇది ఇక్కడ 0 దగ్గర పెట్టి మిమ్మల్ని ఆ చీరలో కూర్చోబెట్టినప్పుడు మీరు 10 కేజీలు ఉన్నారా 12 కేజీలు ఉన్నారా అని తెలుసుకోవడానికి ఈ సాల్టర్ స్కేల్ మన స్కూల్లో ఉపయోగిస్తున్నాం. అవునా కాదా? ఇప్పుడు మీరు బయట ఎంగళ దగ్గరికి పోయినప్పుడు అన్న 5 కేజీలు మా అమ్మ చెప్పిందా చక్కెర అని అన్నప్పుడు మనకు అక్కడ ఎదురుగా ఉండే గంగాధర్ అన్న 5 కేజీలు బొట్టు ఉంటుంది, దాన్ని బట్టి ఈ పక్క తొక్కం వేస్తాడు చక్కెర. దానికి ముళ్ళు సమానంగా ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు. ఒకవేళ తక్కువ వేసినప్పుడు చక్కెర పైకి వేసిందనుకో తక్కువ, మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మనల్ని ఏమారిస్తారు. తొక్క మిషన్లో మనము సమానంగా చక్కెర ఉందనుకో అప్పుడు కరెక్ట్ అనమాట. ఒకవేళ చక్కెర పైకి వేసిపోయింది అనుకో అప్పుడు సరిపోయింది. అప్పుడు మీరు వస్తారా? రాకూడదు. నా కరెక్ట్గా అయిందా తూకము? ఏం నా ముందు సమానంగా లేదే, ఏమి ఇంకొక చక్కెర పైకి వేసిపోయిందే, తక్కువ ఉంది అయినా అని అడగాలి. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు ఇది వచ్చి చూడండి, ఏమిది? ఏమిటనేది స్టేడియోమీటర్. ఏం మీటరు? మన అంగన్వాడీ కేంద్రాల్లో ఈ స్టేడియోమీటర్స్ ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఉన్నాయి. ఇవి ఎందుకు ఉపయోగం? ఇది కొలతలు కొడవడానికి, హైట్. ఇప్పుడు ఇదైతే మీరు ఎంత బరువు ఉన్నారని తెలుసుకోవడానికి ఈ సాల్టర్ స్కేల్ అనమాట. ఇది కూడా ఉంది, మన తర్వాత చెప్తాం. ఇది వచ్చి మీరు ఎంత ఎత్తున్నారో, ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చినాడు అనుకో, రానా ఎక్కడికి రా. ఇది స్టేడియోమీటర్ అనేది మనకు చిన్న పిల్లలు కాదు, ఇక్కడ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో పిల్లల్ని మనం మా అంత వయసు ఉండే వాళ్ళు కూడా కొలవచ్చు. ఇప్పుడు ఉంది కదా 2 కాళ్ళతో పెట్టుకో, పెట్టుకున్నావు కదా. ఈ స్టేడియోమీటరు 2 కాళ్ళు కరెక్ట్గా పెట్టుకో. చూడండి పిల్లలు, మిమ్మల్ని కూడా కొలుస్తున్నాం కదా కొలతలో. ఇప్పుడు ఈ అబ్బాయి ఎంత ఉన్నాడు కరెక్ట్గా ఉండు, చూస్తున్నారా? 100 అట్లే ఉన్నాయి అట్లే ఉండు. కాళ్ళు 2 పెట్టుకో బంగారు. చూస్తున్నారా? బాయి 106కి 3 తక్కువ ఉన్నాడు, పక్కకి రా. ఇప్పుడు మనము ఈ యొక్క ఎత్తు మనము ఎంత ఎత్తున్నామంటే ఎవరిని అడిగినప్పుడు మేము నాకు తెలియదు చెప్పకూడదు. మనం మీకు అందరికీ చెప్తాం మీరు ఎంత ఎత్తున్నారు అని చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా పిల్లలు? అలాగే ఇక్కడ ఈ ఎత్తు మనకి ఎందుకు అవసరము? ఇప్పుడు నీ వయసు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనుకో, నువ్వు కరెక్ట్గా బరువు ఉన్నావా లేదా అని తెలుసుకుంటున్నావు. ఇక్కడ రోజు కోడిగుడ్డు తింటున్నారు, అన్నం తింటున్నారు, పాలు తాగుతున్నారు, అన్నీ తిని ఇంట్లో తిని మీరు కరెక్ట్గా మీ వయసు బరువు ఉన్నారా లేదని తెలుసుకోవడానికి
ఈ సాల్టర్ స్కేల్. ఈ ఎత్తు మనం తెలుసుకోవాలంటే మీరు కరెక్ట్గా మీ వయసు తగ్గ బరువు ఎత్తు ఉన్నారా లేదని తెలుసుకోవడానికి సాల్టర్ స్కేల్ అవసరం అనమాట. కట్టుకోబడి చదువు కట్టుకో, అవునా కాదా పిల్లలు? అలాగే ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ తూకం మిషన్ ఉంది. గర్భవతులు, బాలింతలు వాళ్ళు మామూలుగా దీంట్లో తూకగలరా? దీంట్లో అయితే మీకు ఉయ్యాల వేసి కూర్చోబెట్టి తూకం వేస్తాము. గర్భవతులు, బాలింతలు కూర్చొని తూగుతారా? తూకం వేసేదానికి అవుతుందా? కాదు కదా. కాబట్టి వాళ్ళు నిలబడుకోవాలా. మా లాంటి వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు, అవ్వ తాత అందరూ కూడా ఇందులో నిలబడుకొని ఎంత బరువు ఉండాలని తెలుసుకోవచ్చు అనమాట. ఇది 150 కేజీల వరకు మనం తూకం వేసుకోవచ్చు. ఓకేనా? నిలబడుకోవచ్చు. తర్వాత వచ్చి ఇది వచ్చి ఇన్ఫెంట్ మీటర్ అంట దీన్ని. ఇక్కడ చిన్నపిల్లలు పుట్టిన బిడ్డ నుంచి కూడా మనము 2 సంవత్సరాల వరకు వాళ్ళు చిన్నపిల్లలు నిలబడుకుంటారు. వాళ్ళ వల్ల అవుతుంది పిల్లలు వాళ్ళు నిలబడుకుంటారు. పట్టుకుంటే ఏడొచ్చి వాళ్ళు నిలబడుకోలేదు కదా. ఇదైతే కరెక్ట్గా నిలబడుతున్నారు. చిన్నపిల్లలు కదా పాపము, వాళ్ళని దీంట్లో పెట్టి మనము ఇట్లా పండబెట్టి తల ఈ పక్క పెట్టి చూడండి. తల కనిపిస్తా ఉంది పిల్లలు, మీకు తల కనిపిస్తా ఉంది కదా. ఈ తలని ఇక్కడ పెట్టి కాళ్ళు ఇక్కడ పెట్టి దీనికి ఒక ఇదిలాగా వచ్చిందనమాట, ప్లేట్ లాగా. కాళ్ళని కరెక్ట్గా పెట్టి పండబెట్టినప్పుడు మనం వేస్తాం కదా పిల్లలు. అప్పుడు ఆ అబ్బాయి కరెక్ట్గా ఎంత ఎత్తు ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఇన్ఫెంటోమీటర్ దీన్ని. ఓకేనా? ఇది చిన్న పిల్లలు పుట్టిన బిడ్డ నుంచి 2 సంవత్సరాల వరకు మనము ఇందులో కొలవచ్చు. ఓకేనా పిల్లలు? మీకు అప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్పు శశాంక్, ఇందులో ఏ పిల్లలు మనము కొలవచ్చు? వెరీ గుడ్, చిన్న పిల్లలు, వెరీ గుడ్, అదన్నా చెప్పారు. ఓకేనా? ఆ తర్వాత మనం ఇవన్నీ ఎందుకు చూడండి. ఇప్పుడు రా బాబు, విజ్ఞాన రామరా, నువ్వురా టేప్ పట్టుకో. ఎంత పొడుగు ఉందో చెప్తురా టేబుల్. ఇప్పుడు ఈ టేబుల్ రా, నేను చూపిస్తాను. ఆడ పట్టుకో, లాస్ట్లో పట్టుకో, ఇక్కడ పట్టుకో, పట్టుకో. ఇప్పుడు ఇది ఎంత ఉంది టేబుల్ పొడుగు చూడండి. కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎంత ఉంది నాన్న? ఇట్లయితే మామూలుగా 25 వస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ వరకు 25 ఉంటే నెంబరు కనిపిస్తుంది పిల్లలు. ఇప్పుడు మనం ఇది ఆంతి లేకుండా ఈ కొన్ని బుక్కులకి పెద్ద టేబుల్ చేసినాం అనుకో, కొలతలు లేకుండా ఆ టేబుల్ ఎత్తుకొచ్చి స్కూల్లో పెడితే ఎవరైనా వచ్చి విజిట్ చేసిన వాళ్ళు, అయ్యో ఏమబ్బా ఈ అంగన్వాడీ ఇంత బాగుంది, ఇదే మేడం ఎంత పెద్ద టేబుల్ పెట్టినారు, 4 బుక్కులకి ఈ వరకు పెట్టామనుకో టేబుల్ బాగుంటుందా చూడడానికి? ఎట్లా అనిపిస్తుంది మీకు? అప్పుడు చూడడానికి ఎప్పటిగా ఉంటుంది కదా. కాబట్టి మనం ఏ దానికైనా, మనం ఏ వస్తువు, మన ఇంటి పరికరాలకైనా వాటికి అన్నిటికీ కూడా కొలతలు ఇంపార్టెంట్. ఓకేనా? మీరందరూ కూడా ఇప్పుడు ఇది గుండ్రంగా ఉంది ఎట్లుంది? వెరీ గుడ్. ఇప్పుడు ఈ బొమ్మ ఎట్లుంది? బాగుంది, అది బాగానే ఉంది. ఇది గుండుగా ఉంది, ఇది ఎట్లా పొడుగ్గా ఉంది, ఎట్లుంది? అది చెప్పాలి, తేడాలు చెప్పాలి, గమనించి. ఇప్పుడు ఇక్కడ చూడండి, చిన్న పెద్ద తేడాలు కనిపిస్తున్నాయి కదా. బాల్లో కూడా చిన్న పెద్ద, రౌండ్, పొడుగు పొట్టి. ఇప్పుడు ఇది పొడుగ్గా ఉందా లేదా? ఇది ఇన్ఫెంటోమీటర్ పొడుగ్గా ఉందా లేదా? ఇప్పుడు ఇది స్టేడియోమీటర్ ఎంత పొడుగు ఉంది? చాలా మన మనిషి కంటే హైట్గా ఉంది. కాబట్టి పిల్లలు ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ తెలుసుకున్నారు కదా. కొలవడము, ఎత్తు, బరువు, పొట్టి, పొడుగు, సన్నం, లావు, పెద్ద, చిన్న అనేవి తెలుసుకున్నారా లేదా? తెలుసుకున్నారు లేదా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా మీరందరూ శ్రద్ధగా విన్నారు. వెరీ గుడ్ చిల్డ్రన్.